డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో 3 ప్రధాన పార్టీలు మరో ఎన్నికల పోరాటంలో బిజీ అయ్యారు. తెలంగాణలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ దృష్టి సారించాయి. ఉప ఎన్నికలో ఎలాగైనా గెలిచి ఆధిపత్యం చాటాలని కాంగ్రెస్, అసెంబ్లీ ఎన్నికల్లో పోయిన పరువును నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ సంచలన విజయం నమోదు చేయాలని బీజేపీలు ప్రయత్నిస్తున్నాయి. శాసనమండలి పునరుద్ధరణ తర్వాత వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 2007, 2009, 2015, 2021లో వరుసగా బీఆర్ఎస్ గెలిచింది. ఈ ఎమ్మెల్సీ స్థానానికి 2021లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వరరెడ్డి గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా ఉన్నారు. ఇందులో 2,87,007 మంది పురుషులు కాగా 1,74,794 మంది మహిళలు. అయితే ఈ ఉప ఎన్నికను కూడా ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నెల 27న వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఉప ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు ఉన్న ప్రధాన పోరు కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న, బీజేపీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి మధ్య ఉండబోతోంది. 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో 2 సీట్లు మినహా మిగతా స్థానాలన్నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కావడం, ఎమ్మెల్యేల బలం ఉండడంతో ఎలాగైనా ఎమ్మెల్సీ స్థానం కైవసం చేసుకుని తెలంగాణలో విజయవంతులు తమ వైపే ఉన్నారని చాటేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది హస్తం పార్టీ. ఇప్పటికే జిల్లాల వారీగా ఇన్ఛార్జీల నియామకం, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారంలో దూసుకుపోతున్నారు కాంగ్రెస్ నేతలు. ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి కూడా మానిటరింగ్ చేస్తున్నారు. 2021 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న 2వ స్థానంలో నిలిచారు. ఈసారి ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగారు. ఉప ఎన్నికపై 3 జిల్లాల ముఖ్య నేతలతో సమావేశాలు కూడా పూర్తయ్యాయి. మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లోనూ నల్గొండ, ఖమ్మం, వరంగల్ పార్లమెంటు పరిధిలో జరిగిన ప్రచార కార్యక్రమాల్లో, సభలు, సమావేశాల్లో చింతపండు నవీన్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని జనాలకు పరిచయం చేశారు. దానితో అప్పటికే సగానికి పైగా ప్రచారాన్ని పూర్తి చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇక రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు పూర్తి కావడంతో పార్టీ ముఖ్య నాయకులు మొత్తం ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ కూడా సీరియస్ గానే ఫోకస్ చేస్తోంది. గెలిపే లక్ష్యంగా వ్యూహాలను రచిస్తోంది. గ్రాడ్యుయేట్లను తమ వైపునకు తిప్పుకోవడానికి బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తోంది. గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. నిరుద్యోగులు ఎక్కువగా అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ఉంటారు కాబట్టి అంది వచ్చిన అవకాశాన్ని బీజేపీ క్యాష్ చేసుకోవాలని భావిస్తోంది. గత గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రేమేందర్ రెడ్డినే కమలం పార్టీ మరోసారి బరిలోకి దింపింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులు ఆశించిన విధంగా పాలన జరగడం లేదని, వారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన అసంతృప్తితోనే ఉన్నారనేది బీజేపీ వర్గాల్లో చర్చ. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను నిరుద్యోగులు విశ్వసించడం లేదని కమలం పార్టీలో టాక్ వినిపిస్తోంది. గత ప్రభుత్వం నిర్వహించిన పోటీ పరీక్షలను, ఇంటర్వ్యూలను తమ ఖాతాలోకి వేసుకుని తామే అధికారంలోకి వచ్చిన తర్వాత 30,000 ఉద్యోగాలు భర్తీ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య ప్రచారం చేయడాన్ని నిరుద్యోగులెవరూ జీర్ణించుకోవడం లేదని కాషాయ శ్రేణుల వాదన. ఇదే ప్రచారాస్త్రంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు దూసుకుపోతున్నారు. నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుతో పాటు ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ ఇన్ఛార్జీలను నియమించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఇన్ఛార్జీలుగా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్, ఉమ్మడి నల్గొండ ఇన్ఛార్జీలుగా ఎంపీ నేతగాని వెంకటేష్, ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, మాజీ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డిని నియమించారు. కోఆర్డినేటర్ గా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతికి బాధ్యతలు అప్పగించారు. ఇక అభ్యర్థి విషయానికి వస్తే బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 3 జిల్లాల్లో విస్తృత పరిచయాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం, విద్యార్థిగా ఉన్నప్పుడు ఏబీవీపీలో పనిచేయడం ప్రేమేందర్ రెడ్డికి కలిసి వచ్చే అంశం. నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల్లో ఏబీవీపీకి మంచి పట్టుంది. అదే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంకుగా కలిసి వచ్చే అవకాశం ఉంది.
దీనికి తోడు పార్లమెంటు ఎన్నికల్లో యువకులు విద్యావంతులు మోడీకి ఓటు వేసినట్లు సమాచారం. అదే ట్రెండ్ ఇంకా రాష్ట్రంలో కొనసాగుతున్నందున మోడీ మేనియా కూడా ప్రేమేందర్ రెడ్డికి కలిసి వస్తుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. దీనికి తోడు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పార్టీ తరఫున పెద్ద ఎత్తున గ్రాడ్యుయేట్స్ ని ఎన్రోల్ చేయించారు. వారంతా ఖచ్చితంగా బీజేపీకి ఓటు వేస్తారని నాయకులు భావిస్తున్నారు. ఉప ఎన్నికలో సీట్ ఆశించిన పార్టీ నేతలు ప్రకాష్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు గ్రాడ్యుయేట్స్ ని ఎన్రోల్ చేయించడంలో ముందున్నారు. టికెట్ దక్కకపోవడంతో ఆ ఇద్దరు నాయకులు ప్రేమేందర్ రెడ్డికి ఎంతవరకు సహకరిస్తారన్నది అనుమానమే. ఇంత వర్కౌట్ చేసిన బీజేపీ అభ్యర్థికి పట్టభద్రులు జై కొడతారా లేదా అన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను బీఆర్ఎస్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్య నేతల సమావేశం తర్వాత కేటీఆర్ పార్టీ నేతలకు స్పష్టంగా దిశానిర్దేశం చేశారు. పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించుకుని రావాలని కేటీఆర్ నాయకులకు టార్గెట్ విధించారు. రాకేష్ రెడ్డి గెలుపు మాట దేవుడెరుగు, కానీ పార్టీలో అసమ్మతి గళ మాత్రం గట్టిగానే వినిపిస్తోంది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ నుంచి పార్టీ ఆవిర్భావం నుంచి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన నాయకులు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు పోటీ చేయాలని భావించారు. ఆ దిశగా క్షేత్రస్థాయిలో పని చేసుకున్నారు. అయితే ఉద్యమకారులను సంప్రదించకుండా పల్లా రాజేశ్వరరెడ్డి అనుచరుడు పార్టీలోకి నిన్నగాక మొన్న వచ్చిన రాకేష్ రెడ్డికి టికెట్ ఇచ్చారని పాత కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో ప్రచారం చేస్తున్న గులాబీ నేతలకు ఫీల్డ్ లో అసమ్మతివాదులు సహకరిస్తారా అన్నది ప్రశ్నార్థకమే అయింది. గులాబీ పార్టీకి నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ స్థానం కంచుకోట అయినా ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి ఎదురీత తప్పేలా లేదు. మరోవైపు యాక్టివ్ గా ఉన్న కార్యకర్తలు, గట్టిగా సపోర్ట్ చేసే నేతలను ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి కలిసి మద్దతు కూడగడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానం కావడంతో దాన్ని దక్కించుకోవడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారు. గతంలో 2 సార్లు గెలిచిన పల్లా రాజేశ్వరరెడ్డి మద్దతుతో ప్రచారం చేస్తున్నారు. పోల్ మేనేజ్మెంట్ లో దిట్టైన పల్లా వర్గం సపోర్టుతో రాకేష్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు మొత్తం వ్యవహారం అంతా పల్లా రాజేశ్వరరెడ్డి చేతుల్లో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పట్టుబట్టి రాకేష్ రెడ్డికి టికెట్ పల్లా ఇప్పించుకున్నారు కాబట్టి గెలుపు బాధ్యత కూడా ఆయనే భుజాన వేసుకున్నారు. తనకున్న పరిచయాలతో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ప్రచారం తీవ్రతరం చేశారు. మే 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ప్రస్తుతమున్న 12 జిల్లాల పరిధిలో మొత్తం 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పేపర్ ద్వారా జరిగే ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జూన్ 5న జరగనుంది. పట్టభద్రుల స్థానాన్ని కైవసం చేసుకుని ఆధిపత్యాన్ని చాటాలని కాంగ్రెస్, సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుని అసెంబ్లీ ఎన్నికలు పోయిన పరువును దక్కించుకోవాలని బీఆర్ఎస్, 2 పార్టీల మధ్య ఓట్లు చీలడంతో పట్టభద్రుల్లో ఉన్న ఓటు బ్యాంకుతో గట్టెక్కాలని బీజేపీ ఎవరికి వారు ప్రణాళికలు రచిస్తున్నారు. చదువుకున్న ఓటర్లు ఎవరి వైపు నిలబడతారో తేలాలంటే జూన్ 5వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.